హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ నాకు ఇష్టమైన పొడి చేస్తుంది. రండి చూపిస్తా. మా విహాస్ చెప్పాడు కదా, ఇప్పుడు రెసిపీ చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకుని అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ప్రీవియస్గా ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే కొంచెం మినపగుళ్ళు తీసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ సేమ్ గ్లాస్తో 1 గ్లాసు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యే గ్యాప్లో ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ తీసుకుని దీన్ని ఇలా సపరేట్ చేసుకుని కొంచెం కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన నువ్వులు, మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు ఫ్రై అయిపోయింది కాబట్టి పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అండ్ సేమ్ అందులోకి కొంచెం జీలకర్ర, ఈ రెండు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్రీవియస్గా చితగొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోతే పక్కకు తీసేసుకుని అండ్ సేమ్ ప్యాన్లో కొంచెం కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాల్సిన పని అసలే లేదు. అండ్ ఇందులోకి సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అన్నది పొడి చేసినప్పుడు వేయొచ్చు కదా, అంటే అవి కొంచెం ఎంత గ్రైండ్ చేసినా కానీ కొంచెం క్రిస్టల్స్లా అనిపిస్తుంది. బట్ కానీ ఇలా ఉప్పు అనేది ఫ్రై చేసి కలుపుకుంటే మనకు క్రిస్టల్స్ తగులుతున్నట్టు అనిపించదు అన్నమాట తినేటప్పుడు. సో సాల్ట్ బాగా ఫ్రై అవుతుంది కాబట్టి మనకి తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఈ 3 బాగా వేపుకోవాలి. ఇవి 3 బాగా ఫ్రై అయ్యాక ప్రీవియస్గా మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో సేమ్ గ్లాస్తో పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు కూడా కలిపి 3 మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని మనం ప్రీవియస్గా పక్కకు తీసుకున్నాం కదా ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఇవన్నీ కూడా సేమ్ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఇంకొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో పక్కకి ప్లేట్లోకి తీసేసుకోవడమే. మీరు చూడొచ్చు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో మీకు బాగా తెలుస్తుంది. మా విహాస్కి రెసిపీ అంటే చాలా ఫేవరెట్. ఈవెన్ పచ్చడి లేకపోయినా, కర్రీ లేకపోయినా ఈ పొడి ఉంటే చాలు వాడు తినేస్తాడు. ఈ రెసిపీ అన్నది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం పక్కన పెట్టి చల్లార్చుకుని అండ్ మిక్సీలోకి తీసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎండుమిర్చి మేము తక్కువ యూజ్ చేసాం కాబట్టి కారం అన్నది అకార్డింగ్ టు యువర్ టేస్ట్ కాబట్టి మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా దాన్ని జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి.
పౌడర్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుని చల్లార్చుకున్నాక ఒక డబ్బాలోకి తీసేసుకుంటే మా విహాస్ ఫేవరెట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు మొత్తం చూసారు కదా, మీరు కూడా అలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మర్చిపోకండి, నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.